నమస్తే. వెల్కమ్ టు మహానగర్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే జూబ్లీ హిల్స్‌కి సంబంధించి రాజకీయాలు మొత్తం గూడా వేడెక్కుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా జూబ్లీ హిల్స్ రాజకీయాలే ఈ రాష్ట్ర రాజకీయాలని మొత్తం గూడా ఒకవైపు తిరిగి చూస్తున్న పరిస్థితి గూడా ఉంది. దీనికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా కూడా ఇటు జూబ్లీ హిల్స్‌కి సంబంధించి గతంలో బీజేపీ పార్టీలో పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు గూడా టికెట్ ఆయనకే ఖరారవుతుందంటూ గూడా అంతర్గతంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు దీపక్ రెడ్డి సార్ సార్ నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి మీకే టికెట్ ఖరారు చేస్తున్నారు. పూర్తిగా కూడా సిటీ వరకు పూర్తిగా కూడా బీజేపీ అధికారం చేపడుతుందంటూ కూడా బీజేపీ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? అందరికీ నమస్కారం. ఏదైతే సీటు ఉందో అధిష్టానం నిర్ణయిస్తుంది. నేను ఆశిస్తున్న, నో డౌట్, లాస్ట్ టైం కూడా మంచిగానే నాకు ఓట్లు వచ్చినాయి కాబట్టి, చాలా పుంజుకున్నది కాబట్టి పార్టీ ఇక్కడ, ప్లస్ నగర అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి ఆశిస్తున్నాను ఇక్కడ టికెట్. అంటే పూర్తిగా కూడా ఇటు మాధవీలతో కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీలో చాలా మందికి నాకు వస్తుందంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒక పక్క చూసుకుంటేనే నిన్న మొన్న రాష్ట్ర అధ్యక్షుడు సీనియారిటీ ఉన్న వ్యక్తికే ఇచ్చిండ్రు. అలాగే మీకు కూడా సీనియారిటీ ఉంది, అందుకని మీకే ఇస్తారంటూ కూడా మీకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు. నాకు ఆధినాయకత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. నా వర్క్, నా యొక్క ఇది కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏ ఒక్క బీజేపీ కార్యకర్తను అడిగినా దీని మీదనే ఉన్నారు కాబట్టి నేను హ్యాపీ విత్ దెమ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎంపీ ఎలక్షన్స్ చాలా డిఫరెన్స్ వచ్చింది. దానికి ఇప్పటికి ఇంకా చాలా పెరిగాము. మేము ఇక్కడ ప్రజలకు చేరువగానే ఉన్నాం. పూర్తిగా కూడా ఇటు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మారిన తర్వాత బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు ఏమైనా మార్పు ఉందా గతంలో కంటే ఇప్పుడు? నేషనల్ పార్టీ నుంచి చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, దాన్ని మేము పాటిస్తున్నాము. అందుకే ప్రోగ్రామ్స్ రోజుకి మాకు ప్రోగ్రామ్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సేవా పకోడా నడుస్తున్నది, అదే గారు నరేంద్ర మోడీ గారి మీద సినిమా ఒకటి నడుస్తున్నది. ఇలాంటి మాకు పైనుంచి ఏదో ఒక ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి. రేపు మన యువమోర్చా ఆధ్వర్యంలో 3K రన్ ఉన్నది నెక్లెస్ రోడ్లో. ఇలా ప్రోగ్రామ్స్ ఒకటి తర్వాత వస్తున్నాయి. దాన్ని వారు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి, హైదరాబాద్ నగరానికి, గ్రేటర్ హైదరాబాద్కి ఆయన అధ్యక్షుడిగా ఉండే కాబట్టి మంచి పట్టు ఉన్నది అతనికి. దాంతోపాటు ఎమ్మెల్సీగా ఉండే ఇంతకుముందు అందరితోని సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన పైనుంచి ఇస్తున్నటువంటి ప్రోగ్రాంలు మాకు చేరవేర్చడంలో, దాన్ని నిర్వహించడంలో ఆయన బాగా చేస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు కాంగ్రెస్ పార్టీ? మీరు ఇప్పుడు పోయేసి ఇట్లనే ఈ కెమెరా పట్టుకొని రోడ్ మీకు పోతే చెప్తారు, ఏ బస్తీలకు పోయినా చెప్తారు కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందని. రేవంత్ రెడ్డి ఇక్కడ రాని చూపిస్తాం మేము అంటున్నారు వాళ్ళు. సో ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు ఎక్కడ నెరవేర్చలేరు. ప్లస్ ప్రజలలో మాత్రం వాళ్ళు విశ్వత కోల్పోయారు చెప్పవచ్చు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా బీజేపీ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి మీకు టికెట్ ఇస్తే మీరు గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేస్తారు? డెఫినెట్లీ ఇక్కడ ఉన్నటువంటి బస్తీలలో ఉండొచ్చు, 7 డివిజన్స్లో ఉండొచ్చు, ఎక్కడ సమస్యలు అక్కడనే ఉండిపోయినాయి. ఇక్కడ వాళ్ళు వస్తున్నారు, ఈ బై ఎలక్షన్స్ కాబట్టి మినిస్టర్లు వస్తున్నారు. ఇక్కడ చిన్న రోడ్లకి వాటికి పైప్ లైన్ అని చెప్పేసి ఇనాగ్రేషన్ చేసిపోతున్నారు, భూమి పూజ చేసిపోతున్నారు. కానీ ప్రజలు గ్రహించవలసింది ఏంటంటే వాళ్ళ దగ్గర పైసలే లేవు, ఎక్కడి నుంచి చేస్తారు అనేది. ఓట్ల గురించి వాళ్ళు ఈ విధమైనటువంటి టాక్టిక్స్ చేస్తే ఎంతవరకు కరెక్ట్? మీరు చేసినటువంటి పనులు చూపించండి ప్రజలకు, వాళ్ళే చెప్పిస్తారు, మీకు బుద్ధి చెప్తారు. ఈ ఎలక్షన్లో డెఫినెట్లీ బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి బుద్ధి చెప్పబోతున్నారు. ఎక్కడికి పోయినా కానీ మా కార్యకర్తలు ఎక్కడికి పోయి వాళ్ళని సంప్రదించినా కానీ ఈసారి మేము మీకే సపోర్ట్ చేస్తున్నామని చాలా పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు గ్రౌండ్కి సంబంధించి రోజు నిత్యం గ్రౌండ్లోనే తిరుగుతున్నారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనే కావచ్చు, వీటికి సంబంధించి మీరు పూర్తిగా కూడా గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు. అసలు ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ ఉంది? అట్లా ఏమని మాట్లాడుతున్నారు? డెఫినెట్లీ అండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే లాస్ట్ 1.5-2 years బ్యాక్ ఎలక్షన్స్ అయినప్పుడు నేను ఓడిపోయానని ఎప్పుడు కూడా ఇంటికాడ కూర్చోలేదు. ఏదో ఒక ప్రజాసేవ చేస్తూనే ఉన్నాము, ఏదో ఒక ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను మేము టేకప్ చేస్తూనే ఉన్నాము. ఎక్కడ కూడా మేము కూర్చోలే. ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీస్ పెట్టుకొని కూర్చున్నది నేను ఒక్కనే.
ఇదే ఆఫీసు, ఎక్కడ కూడా నేను తీసేసింది లేదు. వాళ్ళు కొత్త ఎలక్షన్స్ రాగానే ఆఫీసులు పెట్టుకుని లేదు. ఇదే కాన్స్టిట్యున్సీలో నేను షేక్పేటలోనే ఉంటాను. ప్రజలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా డోర్ ఎప్పుడు తెరిచే ఉంటుంది, ఎప్పుడన్నా రావచ్చు, గెలిచినా ఓడిపోయినా నేను మీ గురించే సేవ చేసుకుంటూ కూర్చుంటాను. అది నాకు కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు వారు తిరుగుతూనే ఉన్నారు. ప్రజల గురించి ఏ సమస్య వచ్చినా ఆఫీసర్లను పిలిపించి వాళ్ళు సాల్వ్ చేస్తూనే ఉన్నారు. మేము హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ హాల్స్ కట్టించినాం ఈ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ. సెకండ్ వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రీ బోర్వెల్స్ ఆయనకు ఉన్నటువంటి ఎంపీ లాట్స్ నుంచి హైయెస్ట్ ఈ ఏరియాలనే వేయించినారు. ఎక్కడ సమస్య ఉన్నా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆఫీసర్లను పిలిపించి సాల్వ్ చేస్తానికి ట్రై చేస్తున్నాము. బట్ స్టిల్ ఇక్కడ గవర్నమెంట్ చేయవలసిన పనులు, రోడ్స్ అయినా ఉండొచ్చు, డ్రైనేజ్ పనులు ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, హై టెన్షన్ వైర్లు ఉండొచ్చు, ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఎక్కువ కావాల్సిన రెగ్యులేషన్ ఉండదు. ఎక్కడ కూడా ప్రభుత్వాలు ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజల దిక్కు చూస్తలేరు. ప్రజలు గమనించాలి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి మీరు పోటీ చేస్తూ ఉన్నారు, బరిలో మీరు ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు గతంలో ఎంత ఓట్ బ్యాంక్ తగ్గింది మీకు గతంలో? నేను రాకముందు ఇక్కడ 7-8 వేలు దాకా వచ్చినాయి. నేను వచ్చిన తర్వాత 26-27 వేలు దాకా వచ్చినాయి. దాని తర్వాత మేము మా యొక్క నాకు లాస్ట్ మూమెంట్లో వచ్చింది సీట్, అయినా కానీ నేను అంతవరకు తెచ్చుకున్నా. దట్ ఈజ్ ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ మీ. నెక్స్ట్ వచ్చేసి ఎంపీ ఎలక్షన్స్కి 65,000 చిల్లర వచ్చినాయి. వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్, నియరర్ టు ద ఫస్ట్. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో చాలా మెరుగైన వచ్చినాము. మాకు 90 నుంచి 1 lakh ఓట్స్ 100% రాబోతున్నాయి. మేము ఈ ఎలక్షన్స్ గెలవబోతున్నాము. పూర్తిగా కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఎట్లా రెండో చెప్పమనాలి వాళ్ళని. కవితను లోపడించినందుకు 2 అంటారా? మీ మీద ఎప్పటికప్పుడు మేము సిబిఐకి ఎంక్వైరీలు వేయమన్నందుకు, బీఆర్ఎస్ వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమన్నందుకు మేము 2 మేము కలిసి ఎట్లా కలిసి ఉన్నారో చెప్పాలి వాళ్ళ. భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అభాండము 100% తప్పు. బీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తున్నది ఏకైక పార్టీ బీజేపీ. కానీ లాస్ట్ మూమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు మేము చేసిన ఫైట్ మొత్తం వాళ్ళు దోసుకొని గద్దె మీద కూర్చున్నారు. ప్రజలకు అర్థమవుతున్నది ఇది ఉత్త పార్టీనే, ఇది ఏం చేసేది లేదు ప్రజలకు. దీన్ని పాతి పెట్టాలని చూస్తున్నారు. పూర్తిగా కూడా మీరు ఇప్పుడు మాట్లాడింది కాబట్టి కవితకి సంబంధించి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మంచిదనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? ఇది ఒక పెద్ద గేమ్. ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలు ఎందుకు ఆలోచిస్తారంటే ఆమెను పార్టీ నుంచి వాళ్ళ కన్న కూతురు ఎవరు పక్కకు పెట్టిరంటే దానిలో మీనింగ్ ఏంటిది? ఆమెకు ఉన్నటువంటి బుడద ఏదైతే స్కామ్ ఉన్నదో, లిక్కర్ స్కామ్ ఉందో, ఆ పార్టీకి అంటొద్దు అంటే ఈ విధంగా చేయాలి, నువ్వు మీ మేనభావాలను తిట్టుపోసేయి, నువ్వు ఇది చేసే అని చెప్పేసి ఆమెకు మంచి క్లాస్ ఇచ్చి జైల్లో ఉన్నప్పుడు కూర్చోబెట్టి ఆమెకు చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా చేయి, నీకు నాకు పార్టీలకు అంటరట్టు ఉండాలి, మనము లోపల ఒకటే ఉందాము కానీ బయటకు మాత్రం ప్రజలకి చేయాలి. ఎందుకంటే నీది అంటింది కాబట్టి పార్టీ ఓడిపోయింది కాబట్టి ఈసారి ఉండొద్దు అంటే ఈ విధమైన ప్లాన్ చేసుకొని వాళ్ళు బయటికి ఎక్స్పోజ్ అయ్యిండ్రు. ఇంటర్నల్ గా అంతా ఒకటే, వాళ్ళు తండ్రి కూతురు మామ అల్లుళ్ళు అందరు ఒకటే. అక్కడ ఏదైతే ఇది బయటికి ప్రచారం చేస్తున్నారో ఆమెను తీసేసినాం అనేది ఆ బుడద ఆ పార్టీకి ఉండొద్దని వాళ్ళ ప్లాన్ అంతవరకు. పూర్తిగా కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీ నాయకులు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఆ కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా ఇస్తున్నారు? ఏం మాట్లాడారు? సరిగ్గా మాట్లాడడం రాదు. బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ కావచ్చు, వీళ్ళకి సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం అలా అయ్యే మాట్లాడినట్టు హిందూ బొందు ఇట్లాంటి వర్డ్స్ మాకు రావు. వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకి ఏం మాట్లాడవచ్చో ప్రజలు అర్థం చేసుకోరు, వాళ్ళని పక్కకు కూర్చోబెట్టినారు. బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళకి ఎంపీ సీట్లు గెలిపించిండ్రు ప్రజలు. ఇంకేం మాట్లాడరాదంటే వాళ్ళలాగా మాట్లాడి పక్కకు కూర్చోమంటారా? ప్రజలకు మంచి చేసుకుంటానికి, ప్రజల గురించి ఫైట్ చేస్తానికి, వాళ్ళ మీద ఫైట్ చేసడానికి ఏదైనా చేయమంటారా? ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టికెట్ మీకు ఇవ్వకపోతే మీరు ఈ టికెట్ ఇచ్చిన అభ్యర్థి తరపు నుంచి మీరు ప్రచారం ఇవ్వకపోతే అనేది ఉండనే ఉండదు. నాకు పూర్తి నమ్మకం ఉన్నది డెఫినెట్లీ. ఎందుకంటే నేను పార్టీ గురించి నేను పని చేస్తున్నాను. పని చేసుడే కాదు, ఇప్పటికి కూడా నేను పార్టీ పని మీదనే ఈ రోజు కూడా నాకు పాదయాత్రలు చేసుకుంటూనే వస్తున్నాను. దానికి ఇంకా దాంట్లో డౌట్ అవసరం లేదు మీకు.
నాకు పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉన్నది. పూర్తిగా కూడా మొన్న రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే రామచందర్కి ఇచ్చారో అందుకనే రాజాసింగ్ కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ఇట్లా బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయి, వర్గపోరు ఉంది, వాళ్ళకే పడదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు టికెట్ ఇస్తారని మీకు బలమైన నమ్మకం ఉంది. మీ వెనకాల ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? నాకు ఎవరు అవసరం లేదు, నా వర్క్ చూసే వస్తుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ పెద్దలు ఉన్నారు, పెద్దలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను నడుచుకుంటుంటాను. నేను ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళతో నాకు ఎక్కడ కూడా విభేదాలు లేవు. మీరు అనే ఏదైతే ఉన్నదో కొందరు అప్పుడప్పుడు ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా అడుగుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. సో దాని గురించి దీనికి మా కాన్స్టిట్యున్సీలో అయితే ఇంకొక సెకండ్ పర్సన్ కూడా ఇక్కడ తిరిగేది ఉండదు, అందరం కలిసే తిరుగుతున్నాం. సార్, ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి హైడ్రా వల్ల జూబ్లీ హిల్స్ ప్రజలు కావచ్చు, సిటీలో ఉన్న ప్రతి పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ పేద ప్రజల ఇల్లులే కూలగొడుతున్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది. మీరేమో బై ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉంటారు. మరి ఏం సార్ హైడ్రా అట్లాంటి ప్రోగ్రామ్స్లలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎగెయిన్స్ట్ చెప్పలేదండి. వాళ్ళు చేసే విధానం అందులో నుంచి ఏదో సంపాదించుకోవాలనే చేస్తున్న తపన తప్ప దాని వాళ్ళు బయట చెప్తున్నది ఒకటి, అక్కడ చేస్తున్నది ఒకటి. నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే పేద ప్రజలకు ఫస్ట్ నువ్వు ఏం చేస్తావో చెప్పి అక్కడ ఏం చేయాలనుకుంటున్నావు, ఇక్కడ ఎందుకు వాటర్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత అక్కడ ఒప్పుకుంటారు. నువ్వు వచ్చేసి డాష్ అని గుద్దేసి వాడు రోడ్డు మీద పడ్డ తర్వాత ఏముంటుంది? వానికి ఏం భరోసా ఇస్తారు? మీరు ఇచ్చిన పర్మిషన్లే కదా అవన్నీ కూడా. మీరే ఉండొచ్చు, గవర్నమెంట్ ఉండొచ్చు, ఎవరైనా సరే గవర్నమెంట్ పర్మిషన్లు మీరు కూడగొట్టే హక్కు మీకు ఎక్కడిది? అంటే మీరు తప్పు చేసిన వాళ్ళే కదా. మేము చెప్పదలుచుకున్నది, ఎక్కడన్నా ఒక ప్రాజెక్టు లేదా వాటర్ది ఇబ్బంది పడుతున్నారు, అక్కడ డ్రైనేజ్ చిన్నగా అయిపోయింది, ఇవన్నీ కూడా ఏదో అంటున్నారు కదా. ఇవన్నీ చేసేటప్పుడు మీరు ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడ తీసుకుపోయి పెడతారు, వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు, దాని మీద ఉండాలి. వచ్చి కూలగొట్టేసిన తర్వాత మేము ఇది పేపర్లు ఇవి అని చెప్పి అరే తప్పు అయిపోయింది, ఇవి కూడా అవుతున్నాయి చాలా వరకు. హైడ్రా ఎక్కడెక్కడైతే కూలగొట్టుతున్నదో ఫస్ట్ కూలగొట్టిన తర్వాత మోర్ దెన్ 30 to 40% ఆఫ్ ది కేసెస్ అరే మాకు తెలియక చేసినాము, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఆలోచించుకోవాలి. ప్రజలు డెఫినెట్లీ దీంతో పాటు కూడా చాలా వరకు ఏరియాలలో మేము చూపించినాం కూడా. ఇగో ఈ ఏరియాలలో వాటర్ ఇది చేయబట్టి, ఇక్కడ ఈ పైప్ లైన్ ఆక్యుపైడ్ అయింది చేయబట్టి మీరు ఇది చేసేస్తారు. అవి చేస్తలేరు వాళ్ళు, పైప్ లైన్ ఆక్యుపైడ్ దాన్ని క్లియరెన్స్ చేస్తలేరు. ఎక్కడ మంచి విల్లాస్ ఉంటాయి, ఎక్కడ ఏదైనా బిల్డింగ్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోవచ్చు, డోజర్ తీసుకపోడు, వాళ్ళని ఏమన్నా ఆఫీసర్లకు వచ్చి మాట్లాడుకో, ఇవి నడుస్తూనే అక్కడ. 2-3 చెరువుల దగ్గర కొంచెం ఇట్లా తోమినట్టు చేసి చూపించు, వేరే కాడ జరిగేది మొత్తం కూడా వసూల కార్యక్రమం జరుగుతుంది. పూర్తిగా కూడా ఇటు హైడ్రా రంగనాథ్కి సంబంధించి హైడ్రా రంగనాథ్ని ముందు చూపించి రేవంత్ రెడ్డి సొమ్ము చేసుకున్నట్టు కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు. ఎట్లా చూస్తారు? చాలా మంది కదా, అందరూ అదే ఆలోచిస్తున్నారు. మీరు చేసే విధానం తప్పు అంటున్నాం. మీరు కొందరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, 4 పొంటున్న వాళ్ళకి. ఎక్కడ ఫస్ట్ వాళ్ళకి చూపించిన తర్వాత ఇలా క్లియర్ చేయండి. మీకు ఇస్తామని చెప్పే ముందే దాని ముందే వచ్చేసి కూలగొట్టుడు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటున్నాం. మొన్న నాంపల్లిలో చూడవచ్చు, 2 కొట్టుకపోయారు. నేను పోయిన వాళ్ళు చూస్తే వాళ్ళ ఇంటి ముందర నుంచి కొట్టుకపోయారు. ఎన్నో ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి ఉంటున్నారు అక్కడ వాళ్ళు. సో వాళ్ళకి ఏం చూపిస్తారు? అక్కడ సపోజ్ వాళ్ళు పోను అంటున్నారు, అక్కడ ప్రత్యామ్నాయం ఏంది? అందరికి కలిసేసి ఒక సైడ్కి డబుల్ బెడ్రూమ్ కట్టించేసి అది లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా. కావాలంటే ఇవన్నీ ప్లాన్ టెక్నికల్గా చూసుకోవచ్చు కదా. సార్ వీళ్ళు ఆక్యుపై చేసిర్రు అంటున్నారు. ఆక్యుపై చేసిర్రు అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఏంటి? అక్కడనే ఒక సైడ్కి అందరికి కలిసి ఒక సైడ్ కొట్టేస్తే వాళ్ళు నల్ల దగ్గర క్లియర్ అయితే అయిపోతుంది కదా. వీళ్ళని ఇక్కడ వేరే దూరం పోరు అంటున్నారు కదా, ఇక్కడనే కట్టండి పక్కకు సైడ్కి ఎక్కడ ప్లేస్, గవర్నమెంట్ ప్లేస్. సో ఇది చేయాలనుకుంటే చాలా ఐడియాస్ ఉంటాయి. లేదు ఇందులో ఓన్లీ కమిషన్లు లేకపోతే ఏదైనా వస్తుందా అని చూస్తే వేరే తిరుగుంటుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ మీకే టికెట్ ఖరారు చేస్తుందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏ వ్యూహంతో ముందుకెళ్ళబోతుంది? మీరు ఏ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్ళి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఇప్పుడున్నటువంటి పాత 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేసిండు, ఇప్పుడు ఏం జరిగింది మీకు ఇప్పటి వరకు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీకేమన్నా అక్కడ ఏమన్నా క్లియర్గా అయినాయా? అదే భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా ఎమ్మెల్యేలు అయినా సరే ఎప్పుడన్నా ఒక్కడ ఎమ్మెల్యే అయినా చేంజ్ అయిందా, పార్టీ చేంజ్ అయిండ్రా? ఇవన్నీ కూడా ఆలోచిస్తారు ప్రజలు, ఇవన్నీ ఆలోచించాలి కూడా. ప్రజలు ఎన్నుకున్న తర్వాత వేరే వేరే పార్టీలకు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు పోరు. ఒకటి. సెకండ్ థింగ్, ఇక్కడ ఏమేమైతే డెవలప్మెంట్ చేస్తా అని మీరు చేయలేరో నేను ఫైట్ చేసి డెఫినెట్లీగా
ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్తో ఫైట్ చేస్తా, లేదా అంటే ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏ డెవలప్మెంట్ కావాలన్నా నేను దానికి శాయశక్తిలా కృషి చేస్తానని అందరికీ తెలియజేసుకుంటాను. చివరగా ఓటర్లకి ప్రజలకి అసలు ఏం చెప్పబోతున్నారు ఈ వేదికగా? ఓటర్ మహాశైలందరికీ ఒక విజ్ఞప్తి, ఇక్కడ ఒక వర్గం వాళ్ళు ప్రభావితం చూపిస్తున్నారు. వాళ్ళు డెవలప్మెంట్ గురించి ఆలోచించారు, వాళ్ళు వాళ్ళ సొంత స్వభావాలే ఆలోచిస్తారు, వాళ్ళ నాయకులు వచ్చేసి ఓట్లు అమ్ముకుంటారు ఒక రూలింగ్ పార్టీకి. అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఉన్న ప్లేస్లల్లో ఎక్కడైనా సరే, ఇక్కడనే కాదు, గుజరాత్ కావచ్చు, ఏ స్టేట్స్లలో ఉన్నా సరే మైనార్టీ వర్గానికి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? ఎక్కడైనా అన్యాయం చేసిందా? మీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంది. కానీ మీరు మాత్రం వాళ్ళని నమ్మకుండా మోడీ గారికి సపోర్ట్ చేయండి. ఈసారి ప్రజలకి ప్లస్ ఇక్కడ ప్రజలకి ఏం కావాలో నేను దాని గురించి ఫైట్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు అందరు కలిసి బుద్ధి చెప్పాలని అందరినీ కోరుకుంటున్నాను. చూసుకోవచ్చు, అంటే పూర్తిగా కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఖచ్చితంగా కూడా టికెట్ నాకే ఇస్తారు, నేను విజయం సాధిస్తానంటూ కూడా దీపక్ రెడ్డి సార్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చూస్తూనే ఉండండి మహానగర్, నేను మీ జర్నలిస్ట్.